అన్ని పనులు ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి మన ఇంటి ఫోన్లోనే. వాళ్ళు చెప్తే సార్ అంటే మన పని చేయకూడదు దేవుడు కదా, కరెక్టేనా? ఉపవాసం చేసే రోజు పని చేయకూడదు దేవుడు. సండే కూడా రెస్ట్ తీసుకోవాలి. దేవుడు కూడా అంతే కదా, అన్ని సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి. అంత పని చేయకూడదు, మళ్ళీ రెస్ట్ కూడా తీసుకోవాలి అప్పుడు. సండే రేపులే మన్నాడు ఒకరోజు మాకు బాడీకి రెస్ట్ కాదు. మీ నంబరే సంధ్యా పొద్దు నేను ఫోన్ చేస్తాను. నీకు చర్చిలో పాటలు పాడగలిగింది. మీరు పోతారు అక్కడికి వస్తే? నేనా? నో మళ్ళీ ఎటు వినిపిస్తారా? అక్కడ చర్చి అనుకో ఎత్తులో ఇది 3 ఆప్షన్ మాకు మిద్య. నేను పైన ఉంటాను కాబట్టి అది పెట్టుంటారు కదా మైకు, ఎక్కువ మా ఇంట్లోకి వినొచ్చు. డైరెక్ట్ మా ఇంట్లోకి పెట్టుంటారు వాళ్ళు పైనుంచి. ఎప్పుడు పోయినా చెప్పేదానికి డిస్టర్బెన్స్ అవుతుంది పెట్టుకుంటాను. మీరు వాళ్ళు ఎప్పుడు ఏమన్నా చెప్తా మాట్లాడి అప్పుడప్పుడు అంత ఎక్కువ సౌండ్ పెట్టుకోవాల్సింది. మనమంటే ఏమనుకోం పక్కన వాళ్ళు ఇట్లా కానీ ఏదన్నా ఇబ్బంది పెడితే బాగుండదు కదా అని చెప్తా ఉంటా. సర్లే అంటుంది, ఎక్కువ పెడతారు. 3 గంటలే కదా? ఎన్ని గంటలు? 9 నుంచి మధ్యాహ్నం 2-1 దాకా. ఆదివారం శుక్రవారం 2 రోజులు. ఇంకా ఉపాసం ప్రార్థనలు అంటే డైలీ కోపులు పెడతానే ఉంటుంది. వాడు 9th ఇప్పుడు పిల్లోడు ఈ కన్నా ఎత్తుంటాడు, భలే వంచుతాడు. అది పాటలు పడతాడు. ఉడుగ్గా ఉన్నారు. లావిస్కి పడుతుంది అంత లావిస్కి వద్దు.
నిజాలు అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని చేయాలి కదా, ఈడనే బుట్ట పెట్టుకొని ఒక చేతి నిండుకి ఇటు పూసుకొని ఇటు అన్నారు. అట్లయితే ఎంత ఏమో ఎట్లయినా చిన్న చిన్నగా వస్తాయి. మా ఇంట్లో వాళ్ళు పాటలు పడుతుంటే పాడుతూ ఉంటారు కదా, మా డాడీ కానీ మా తమ్ముళ్ళు కానీ అడుస్తారు. ఏమి కారణమే ఎవరు మూసుకో వాళ్ళంటే పని అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు అడ్డం వస్తున్నారా, ఇటు రాలేదా, లేకపోతే మీ ఇష్టం అది రాకుండా ఉండేది? ఏంటి? ఇటు రాక ఆయన మిత్తి రాకుండా ఉండేది, ఇటు రాకుండా ఉండేది, చర్చి కట్ట ఇటు. లేదు లేదు, నాకే ఇష్టం లేదు. ఇప్పుడు మా ఇంట్లో లేకుంటే ఏదైనా సారి పెట్టాలా, అన్నింటిలో ముందు నేనే చేయబెట్టాలని నేను ఉండాలన్నమాట. ఎందుకంటే నాకు బిడ్డలు అని ఏది దేవుడు ఏం పొరపాటు లే కాబట్టి నేను కాడ అంటే కొందరికి బిడ్డలు పుట్టిన వాళ్ళు పెట్టినారు ఉన్నోలే అట్లా కొన్ని కొన్ని అయినప్పుడు రానిరనమాట. ముందుకు రానిరనమాట, ఏదైనా సాయంకాలం చేసుకోవాలి. అట్లా నేను ఎక్కువ నేనే కదా మా ఇంట్లో, అందుకని నేను పసుపు కుంకుమ పెట్టుకోకుండా అట్లా ఉండకూడదు కదా, అందుకని అరుస్తారు నన్ను. అవన్నీ పెట్టుకుంటారు, మా అమ్మ కూడా పెట్టుకుంటుంది, అంటే బొట్టు పెట్టుకుంటుంది కానీ బైబుల్ మళ్ళీ క్యాలెండర్ ప్రార్థన అన్నీ చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ గాజులు కూడా వేసుకుంటారు. వాళ్ళు మా అత్తలు గాజులు వేసుకుంటారు కానీ బొట్టు అవి పెట్టుకోదా. అంతా ఏం కాదు, అదంతా అలంకరణ అంతే. నమ్మినావా చాలంతే, అన్నీ నమ్మినావా అంతే చాలు, దానికన్నా మేము చేయలే. బట్టలు గుడ్డలు అలంకరణ, హృదయం శుద్ధిగా ఉండాలంతే, బయట అట్టేనే ఉంది. అంటే మనం దిగినా దిగకపోయినా ఏ దేవుడికి పోయినా ఆ మాట చెప్తారు, మన ఆత్మ అనేది శుద్ధిగా ఉంటుంది, మంచి ఆలోచనతో ఉంటే ఎక్కడికి పోయినా దేవుడు ఉంటాడు. ఒకప్పుడు మంచి 2 ఆవులు జనాభా వచ్చేవాళ్ళు జగన్ కట్టాలి. నేను ఎప్పుడు చల్లుకున్నాను బాగా చేస్తాను కదా. నాకు నేను చెప్తాను మంచి అంటే ఇప్పటి వరకు బాగానే ఏదో ఈ ఎస్ఐలో దిగినారులే, ఏదో ఆయన భక్తి అయిందిలే అని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాను. కానీ ఎప్పుడు పక్క శ్రీకాడికి పోయి నన్ను పెట్టినాడో అప్పుడు మంచి ఏమన్నా ఏసై క్షమించుతాడంట, ఏం చేసుకొని మోకాల మీద కూర్చుని క్షమించుతాడు అన్నప్పుడు అవసరం లేని ఖాళీ చేస్తాను. నాకు అప్పుడు మంచి అస్సలు నేను ఇంకా నమ్మను, అబద్ధాలు చెప్పబట్టినాడు నాకు. నువ్వు అబద్ధాలు చెప్పినప్పుడు నేను ఎట్లా నమ్ముతా? ఎన్ని తప్పులైనా చేసి వచ్చి ప్రార్థన చేయాలి. ఎట్లా స్నానం చేయకుండా ఎట్టబోతావు దేవుడి గుళ్ళే అసలు. అదే ప్రజల కోసం ఎంత చేస్తున్నాం మేము, స్నానం చేసి